Dear brothers and sisters, today we are going to meditate from Isaiah 26:12. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యెషయా గ్రంథము 26:12 నుండి ధ్యానించబోతున్నాము. It says, Lord, you will grant us peace. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. All we have accomplished is really from you. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. This is a beautiful song sung by the people of God. దేవుని ప్రజలు పాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఇది. They gave all credit to God. దేవునికి సమస్త మహిమను వారు చెల్లించి ఉన్నారు. They said, You are the Lord who has brought us peace. మాకు సమాధానము ఇచ్చినటువంటి దేవుడు నీవే అని వారు అంటూ ఉన్నారు. In the previous verse, they said, Oh Lord, they pay no attention to your upraised hand. ఆ మునుపటి వచనంలో, యెహోవా, నీ హస్తం ఎత్తబడి ఉన్నది గాని జనులు దాని చూడనొల్లరు అని వ్రాయబడి ఉన్నది. Show them your eagerness to defend your people. నీ ప్రజలను రక్షించుట కొరకున్న నీ ఆసక్తిని వారికి కనపరుచుము. Then they will be ashamed. అప్పుడు వారు సిగ్గుపడుదురు. Let your fire consume your enemies. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును. This they were singing about the unrepented enemies. పశ్చాత్తాపము లేనటువంటి శత్రువులను గురించి వారు ఈ విధంగా పాడుతూ ఉన్నారు. After seeing all the miracles performed by God to God's people, even then the enemies did not turn to God. దేవుడు తన ప్రజల కొరకు చేసినటువంటి అద్భుతములన్నిటినీ చూచిన తరువాత కూడా శత్రువులు దేవుని వైపు తిరగలేదు. That's why they were praying such a prayer. అందుకనే అటువంటి ప్రార్థన వారు చేయుచున్నారు. But then God fought all the battles for the people of God. అయితే దేవుడు తన ప్రజల కొరకు ఆయనే యుద్ధములన్నిటినీ పోరాడెను. And he brought peace to them. దేవుడు వారికి సమాధానము స్థిరపరచెను. Yes, every time we go through battles, we have to believe that God is the one who is going to fight our battles. అవును, మనం యుద్ధములను ఎదుర్కొన్న ప్రతిసారి కూడా ప్రభువే మన యుద్ధములన్నిటినీ పోరాడుతాడు అని విశ్వసించాలి. Surrender everything to God. అన్నిటినీ ప్రభు హస్తాలకు సమర్పించాలి. Saying, defend my cause, O God. ప్రభువా, మీరే నా పక్షమున ఉండి పోరాడండి అని చెప్పాలి. Then he will perform all things for us. అప్పుడు ఆయన మన కొరకు అన్నిటినీ చేస్తాడు. The Lord knows how to fight. ప్రభు ఎలా పోరాడాలో ఎరిగి ఉన్నాడు. That's how David also prayed. ఆ విధంగానే దావీదు భక్తుడు కూడా ప్రార్థించి ఉన్నాడు. He said in Psalm 57:2, 57వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు కదా, I cry out to God most high. ఉన్నతుడైన దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. To God who performs all things for me. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. He is the one who defends you, dear friends. ఆయనే మిమ్ములను రక్షించువాడు. నా ప్రియమైన స్నేహితులారా, You need not fight your battles. మీరు మీ యుద్ధములను పోరాడనవసరము లేనే లేదు. Like David, you have to thank God and say, Lord, you are going to perform all things for me. దేవా, నీవే నా కార్యములన్నిటినీ సఫలము చేయబోతున్నావు అని దావీదులాగా మీరు కూడా ఆయనకు వందనాలు చెల్లించాలి. When Mary and Martha were crying, thinking about their dead Lazarus, మార్తా మరియా చనిపోయిన తమ సహోదరుడైన లాజరు గురించి విలపిస్తూ ఉన్నప్పుడు Jesus went there. యేసయ్య అక్కడికి వెళ్ళి ఉన్నారు. He sat with them and cried. ఆయన కూడా వారితో కూర్చొని విలపించి ఉన్నాడు. And he resurrected Lazarus. లాజరును యేసయ్య తిరిగి లేపి ఉన్నాడు. The devil wanted to finish Mary and Martha's life. సాతానుడు మరియా మార్తల జీవితములను కూడా అంతము చేయాలి అని అనుకున్నాడు. He wanted to bring darkness into their lives. వారి జీవితములలోనికి అంధకారమును తీసుకొని రావాలి అనుకున్నాడు. But then Jesus intervened. అయితే యేసయ్య మధ్యలో వచ్చి ఉన్నాడండి. Even though he cried for Mary and Martha, మార్తా మరియలను చూచి ఆయన బాధపడి విలపించినప్పటికీ he went to the tomb of Lazarus and brought Lazarus back to life.
యేసయ్య లాజరు యొక్క సమాధి వద్దకు వెళ్ళి ఆయనను మరలా జీవింపజేసి ఉన్నాడు. And finally, he brought peace to Mary and Martha. మార్తా మరియలకు కూడా యేసయ్య సమాధానమును తీసుకుని వచ్చి ఉన్నాడు. Dear friends, you may be also going through the same sorrow that Mary and Martha went through. ప్రియమైన స్నేహితులారా, మార్తా మరియలు అనుభవించినటువంటి అదే దుఃఖమును ఒకవేళ ఈరోజు మీరు కూడా అనుభవిస్తూ ఉన్నారేమో. But Jesus will intervene. అయితే యేసయ్య మీ పక్షమున కార్యము చేస్తాడు. He will bring comfort. ఆయన మీకు ఆదరణను కలుగజేస్తాడు. He will defend your cause. ఆయనే మీ పక్షమున పోరాడుతాడు. I went through sorrow in my life. నా జీవితంలో నేనెంతో దుఃఖమును ఎదుర్కొని ఉన్నాను. I lost my dear ones in my family. నా కుటుంబంలో నాకెంతో ప్రియులను నేను కోల్పోయాను. But then the Lord filled me with His Spirit. అయితే ప్రభు తన ఆత్మతో నన్ను నింపి ఉన్నారు. And today He is using me to wipe away the tears of millions. లక్షలాది మంది కన్నీటిని ఈరోజు తుడిచివేయడానికి ప్రభు నన్ను వాడుకుంటూ ఉన్నారు. The Lord is using me as a blessing to many. అనేకులకు దీవెనకరంగా ప్రభు నన్ను తన పరిచర్యలో వాడుకుంటూ ఉన్నారు. Today the Lord has built my life ప్రభు ఈరోజు నా జీవితమును నిర్మించి ఉన్నారు. and blessed me with double portion of blessings. రెండంతల దీవెనలతో ప్రభు నన్ను ఆశీర్వదించారు. Likewise the Lord will perform all things for you, dear friends. అదే విధంగా మీ కొరకు కూడా ప్రభు అన్నిటినీ సఫలపరుస్తాడు. ప్రియ స్నేహితులారా, All things work into good in your life. మీ జీవితంలో మేలు కొరకే అన్ని సమకూడి జరుగుతాయి. Today you may be crying, ఈ రోజు మీరు విలపిస్తూ ఉన్నారేమో, but then you will be comforted. అయితే మీరు ఆదరించబడతారు. Blessed are all those who mourn. దుఃఖపడు వారందరూ కూడా ధన్యులు అని దేవుని వాక్యం అంటున్నది. There may be fights in your family. మీ కుటుంబంలో ఒకవేళ పోరాటాలు ఉన్నాయేమో, There may be divisions in your family. మీ కుటుంబంలో విభజనలు కలుగుతూ ఉన్నాయేమో, There may be misunderstandings. మనస్పర్ధలు కలుగుతూ ఉన్నాయేమో. Because of that, you might have lost your peace. అందును బట్టి మీరు సమాధానంను కోల్పోయారేమో. But then today, the Lord is going to bring peace. అయితే ఈరోజు ప్రభు సమాధానంను స్థిరపరచబోతూ ఉన్నాడు. The Lord will lift His hand against your enemy. ప్రభు మీ శత్రువుల ఎదుట మిమ్మలను లేవనెత్తుతాడు. He will bring peace. ఆయనే సమాధానమును స్థిరపరుస్తాడు. And you will say, the Lord has accomplished everything for me. ప్రభు నా కొరకు అన్నిటినీ చేసి ఉన్నాడు అని మీరు చెబుతారు. Shall we pray now? ఇప్పుడు ప్రార్థిద్దామా? Loving Father, ప్రియమైన తండ్రి, Lord, according to your word, take away all the divisions, నీ వాగ్దానం చొప్పున విభజనలన్నిటినీ కూడా తొలగించండి అయ్యా. all the misunderstanding. మనస్పర్ధలన్నీ తొలగించి వేయండి. No fights in their family, oh God. ఇక కుటుంబంలో గొడవలు ఉండకూడదు ప్రభువా. Lord, people may come against them. నీ బిడ్డలకు వ్యతిరేకంగా ప్రజలు ఒకవేళ ఎదురు వస్తూ ఉన్నారేమో. They may go through divisions because of the unexpected people. ఎదురు చూడనటువంటి ప్రజల వలన వారు విభజనలు ఎదుర్కొంటూ ఉన్నారేమో. Father, take it away, Lord. ప్రభువా, వాటన్నిటిని తొలగించి వేయండి. Remove all the misunderstanding. మనస్పర్ధలన్నిటినీ కూడా తొలగించి వేయండి. Lord, let every division leave them, Lord. ప్రభువా, ప్రతి విభజన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. Unite every family together in Jesus' name. ప్రతి కుటుంబము యేసు నామములో ఐక్యపరచబడునుగాక. Lord, you came into this world to bring peace to every home. ప్రతి గృహానికి సమాధానం ఇవ్వడానికే మీరు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు కదా. Lord, let your peace rule over every home. ప్రభువా, ప్రతి గృహము పైన నీ సమాధానము పరిపాలించునుగాక. Lord, no more fights in the family. కుటుంబంలో ఇక గొడవలు ఉండకూడదయా. I pronounce peace into every home. ప్రతి గృహము పైన నీ సమాధానమును పలుకుచున్నాను. Lord, let joy come into every home. ప్రభువా, సంతోషము ప్రతి గృహములో ఉండునుగాక. Let love be poured into every member in the family. గృహంలోని ప్రతి కుటుంబ సభ్యులపైన ప్రేమ కుమ్మరించబడునుగాక. Let them begin to love each other with the love of Jesus. యేసయ్య ప్రేమతో ప్రతి ఒక్కరూ ప్రేమించుకుందురుగాక. Father, no more divorce.
ఇక విడాకులు ఉండకూడదయా. They should not get divorced, Lord. ప్రభువా, వారు విడాకులు తీసుకొనకూడదయా. Bring the couple together దంపతులను మరలా జతపరచండి. and build their lives, oh God. వారి జీవితములను తిరిగి నిర్మించండి అయ్యా. You be the center of their home. వారి కుటుంబానికి మీరే ఆధారముగా ఉండండి. Lord, thank you for accomplishing everything for them, Lord. వారి కొరకు అన్నిటినీ సఫలము చేస్తున్నందుకై వందనాలు ప్రభువా. Thank you, Lord. వందనాలు ప్రభువా. Will we all open our mouths and thank God, అందరము నోలు తెరిచి ప్రభువుని స్తుతిద్దామా? trusting in the Lord ప్రభువును విశ్వసిస్తూ స్తుతిద్దాం. that He will bring peace into your home, మీ గృహంలోనికి సమాధానము తీసుకుని ఆయన వస్తాడు. peace into your workplace, మీ ఉద్యోగ స్థలంలోకి సమాధానం ఇస్తాడు. peace into the places where you are living. మీరు నివసిస్తున్న స్థలములో సమాధానం ఇస్తాడు. There may be misunderstanding between friends. స్నేహితుల మధ్యలో మనస్పర్ధలు ఒకవేళ వచ్చాయేమో, Bring them together, Lord. ప్రభువా, వారిని మరలా Lord, ఐక్యపరచండి. let them have joy, ప్రభువా, వారు సంతోషము కలిగి ఉంది, love. ప్రేమ. Thank you, Lord. వందనాలు ప్రభువా. Let the Spirit of God be poured into your people. నీ ప్రజలపైకి దేవుని ఆత్మ కుమ్మరించబడును గాక. Comfort all those who are mourning. విలపిస్తూ దుఃఖిస్తున్న వారందరినీ ఓదార్చండి. Lord, let them get back everything that they have lost వారు కోల్పోయినదంతా కూడా మరలా వారు పొందుకుందురుగాక. in double measure. రెండంతలుగా పొందుకుందురుగాక. Bless their family, వారి Lord. కుటుంబాలను దీవించండి ప్రభు. Bless their individual life. వారి వ్యక్తిగత జీవితములను దీవించండి. Prosper them, Lord. వారిని వర్ధిల్లింపజేయండి అయ్యా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. God bless you, dear friends. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా. Even now, I would like to introduce our family blessing plan to you. ఇప్పుడు కూడా కుటుంబ ఆశీర్వాద పథకాన్ని మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. If you enroll your family members in this plan, మీ కుటుంబ సభ్యులను ఈ పథకంలో మీరు చేర్చినట్లయితే the Lord will bring peace ప్రభు మీ కుటుంబానికి సమాధానమును తీసుకుని వస్తాడు. and He will prosper you. ఆయన మిమ్ములను వర్ధిల్లింపజేస్తాడు. We also pray for those who are in this plan. ఈ పథకంలో చేరినటువంటి వారి కొరకు మేము కూడా ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంటాము. If you do not know how to enroll yourself in this plan, please call us. ఈ పథకంలో చేరడం ఎలాగో మీకు ఒకవేళ తెలియనట్టయితే మీరు కాల్ చేసి తెలుసుకునగలరు. The number is on the screen. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు మీరు కాల్ చేయగలరు. God bless you, dear friends. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా.